ఇప్పుడు మనం దళితులు దయచేసి క్రమశిక్షణగా ఉందాం. ఎవరు కూడా మనల్ని వేలెత్తి చూపించేలాగా మనం ఉండొద్దు. తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులంతా కూడా క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ అక్క చెల్లిగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ పేరుతో విదేశీ విద్య పెట్టారు. నేను ఒక్కటే పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి పేరు తీసేసి అంబేద్కర్ గారి కంటే నేనే పెద్దోడిని, నేనే గొప్పోడిని అని చెప్పి ఆయన జగన్ రెడ్డి పేరు పెట్టుకుంటే మనమంతా మారుమూల గ్రామాల నుంచి అలాగే ప్రతి చోట కూడా ప్రతి వీధిలో కూడా మనం నిరసన తెలియజెప్పాం. నేను దళితులకు అన్నదామని మేనమావని చెప్పే జగన్మోహన్ రెడ్డి మన నిరసనని పట్టించుకున్నాడా? పట్టించుకున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. దళితుల మేనమావని సంఘాన్ని అయితే దళితుల దేవుడైనటువంటి అంబేద్కర్ గారి పేరు నువ్వు తీసేస్తే మేము నిరసన తెలియజెప్తే ఎందుకు మాట్లాడలేదయ్యా? నువ్వు మేనమావ కాదు, మాకు పట్టిన శనిమావి, నువ్వు పట్టినటువంటి వెదవి. మాకు మా దళితులకి దేవుడి దేవుడి అన్నని మేనమావని అని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఈ రోజు మా నెత్తినెక్కి తొక్కుతున్నావు. చంద్రబాబు నాయుడు గారిని మాటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడు అని అంటారు. ఏమండి, నేను ఒకటే అడుగుతా, జగన్మోహన్ రెడ్డి దళితులందరికీ వెన్నుపోటు పడిచాడా పడలేదా? గట్టిగా పడిచాడా లేదా? మామూలుగా పడలేదు కదా. 27 పథకాలు తీసి 27 సార్లు పడిచాడు. మన అక్క చెల్లెళ్ళ అత్యాచారాలు చూస్తే వెక్కిల్లో అవుతాడండి. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో అత్యాచారం చేస్తే రెడ్డి సామాజిక వర్గానికి అత్యాచారం చేస్తే మాత్రం వెంటనే దిశ చట్టం తెచ్చు. మా దళిత అక్క చెల్లెళ్ళు ఆడపిల్లలు కదా? మీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు మాత్రమే ఆడపిల్లల్లా కనిపించారా? ఏం జగన్మోహన్ రెడ్డి, నువ్వా మాకు అన్నదమ్ముడివి? నువ్వా నాకు మేనమావే? మా పిల్లలకి సిగ్గుండాలయ్యా, సిగ్గుండాలి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ ఎవరైతే ఉన్నారో కత్తిపాడులో కానీ అటు పెనమలూరులో కానీ ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి చూడు. మా దళిత అన్నదమ్ములు చేస్తున్నటువంటి దళిత కత్తిని ఒక్కసారి చూస్తే నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోవేమో. నిద్రపోతావా? నిద్రపోలేవు. నేను చెప్తున్నా, ఒక దళిత ఆడబడుతున్నా చెప్తున్నా, నీకు నిద్రపడదయ్యా, నీకు నిద్రపడదయ్యా. టాబ్లెట్లు వేసుకో, స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకో. నీకు వాటి గురించి తెలియకపోతే చెప్పు. మా టీడీపీ మా నాయకుడు మా లోకేష్ గారు పంపిస్తారు రాసి. ఆయన హెల్త్ క్యాంపులు కూడా పెట్టిస్తున్నాడు. మంగళగిరిలో హెల్త్ క్యాంపులు పెడుతున్నాడు. నీకు స్లీపింగ్ టాబ్లెట్స్ కావాలంటే ఖచ్చితంగా నీ తాడేపల్లి ప్యాలెస్ కి మా లోకేష్ అన్న కట్టలు కట్టలు పంపిస్తాడు. ఎన్ని షీట్లు కావాలంటే అన్ని షీట్లు పంపిస్తాడు. రాబోయేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశానికి వెన్ను దండుగా అండగా మన దళితులంతా నిలబడ్డారు. పాపం జగన్మోహన్ రెడ్డి గతంలో మనకు అనేక సార్లు నమ్మించి మన నెత్తిన చేతులు పెట్టి మోసం చేశాడు. ఇకనైనా సరే మన జగన్మోహన్ రెడ్డి చెప్పే కళ్ళబుల్లి మాటలు నమ్మకుండా మన దళితులంతా కూడా మనం ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు మనకి న్యాయం చేశారు, కానీ మనమే నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి మోసపు మాటల్లో మనం పడిపోయాం. కాబట్టి ఈసారి 2024లో మన దళితుల సత్తా ఏంటో చూపెడదామా? చూపిద్దామా? మనం